విశాఖలో చోరీ, మలక్పేటలో హత్య. విశాఖ షీలానగర్ లో జరిగిన చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ లోని మలక్పేటలో జరిగిన ఒక హత్య కేసులో ఈ దొంగలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ షీలానగర్ లోని ఒక ఇంట్లో కిలో బంగారం, 20 లక్షల నగదును ఎత్తుకు వెళ్లారు దొంగలు. విశాఖలో చోరీ తర్వాత నిందితులు హైదరాబాద్ కు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. హైదరాబాద్ లోని మలక్పేటలో చందు రాథోడ్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితులు ప్రకాష్, రాంబాబులకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విశాఖ చోరీ కేసుతో పాటు హైదరాబాద్ హత్య కేసులో కూడా వీరి పాత్రపై దర్యాప్తు ముమ్మరం చేశారు. విశాఖ పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో ప్రమేయం ఉన్న మరో 2 నిందితులైన ప్రకాష్, రాంబాబులను హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.